హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు అయితే May 3 అనంత్ బర్త్డే. దీవెన అనంత్కి హ్యాపీ బర్త్డే చెప్పావా? మళ్ళీ చెప్పు. అనంత్ హ్యాపీ బర్త్డే టు యూ. పదనయ్య ఇక్కడ ఏమో బుడ్డోడు ఉన్నాడనమాట. అదే 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 నానే అక్కడ బయట వేసి తలిపేస్తాను. ఇవాళ బాగా ఆడుతాడు. నీరేడి కూపన్ ఇవాళ బాగానే ఉన్నాడు ఎక్కువసేపు. లేదంటే కొద్దిసేపు ఉండి ఊ అంటాడు. విరాట్ హాయ్ హాయ్ చెప్ప. అన్న అయితే కెమెరా పెడితే ఇట్టనే అసలు మాట లేదా. ఏంది ఇటు ఇటు హాయ్ మళ్ళీ వేస్తాడు. ఈరోజు అయితే ఇంకా రెడీ అవుతున్నాము, అక్కడికి వెళ్ళాలి. అనంత్ బర్త్డే సెలబ్రేషన్స్ రెడీ అయిపోయినాము. డిఎన్ బాబు కూడా రెడీ అయిపోయాడు, డ్రెస్సులు అన్ని పెట్టుకున్నాడు. ఈయనైతే నిన్న మొన్నటి నుంచి అసలుకి అదేంటి వైట్ షూ బ్లాక్ పాయింట్ వైట్ షర్ట్, వైట్ షూ బ్లాక్ పాయింట్ వైట్ షర్ట్. బాగుందని ఎవరు చెప్పలేదు. ఇక్కడేమో దీవెనకి వాళ్ళ నాన్నమ్మ జడేస్తుంది, ఉమానేమో రెడీ అవుతుంది, నేను కూడా రెడీ అయిపోయినా. ఆఫ్టర్నూన్ అయిందనమాట ఇప్పుడు. ఇంకా ఈ టైంలో వెళ్తే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఊరికే అట్లా ఆఫ్ చేసి ఫ్రిడ్జ్ అంతా మా దీవెన్ బాబు అట్లా ఆఫ్ చేస్తూ ఉంటాడు. ఆఫ్ చేస్తే ఫ్రిడ్జ్ ఖరాబ్ అవుతుందా కాదా చెప్పండి. అగో లైట్ డాడీ ఇంక వచ్చింది. ఏడి వీడి కెమెరా పెట్టగానే మొహం ఇటనే పెడతాడు. ఎందుకు అట్లా ఎందుకు ఎందుకు అట్లా తమ్ముడు అన్న అయితే అన్న కావాలి ఈయనకి. పో అంటాడా కోప. ఏమైంది ఏమైంది కింద ఇట్లా ఏమైంది ఏమైంది చెప్పు కోప. చెప్పు 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 చెప్పు. ఏంటి కొడితే దెబ్బలు మామూలు పడవు. ఇందాకే తినేటప్పుడు కొంచెం కొంచెం తింటారు. ఫ్యాన్ ఆఫ్ సౌండ్ వస్తుంది. అన్నం తిన్నావా తిన్నావా తినలేదా? ఇందాకేమన్నామంట తిన్నా అన్నాడు. మళ్ళీ మంచిగా పచ్చి వేసుకొని తిన్నా పెద్దమ్మ అంటుండు. మేము తినక ముందే అమ్మ వెరీ గుడ్ అన్నది. వీడు ఒక్కోసారి జోక్ అంటాడు, ఒక్కోసారి సీరియస్ అంటాడు, ఒక బుద్ధ చెప్తాడు, బుద్ధ 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 బుద్ధ. ఏంటి 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 ఇగో అన్న అక్క ఇక్కడే ఉన్నదిగా. విరాట్ ఇది పెద్ద పుట్టుమచ్చ. నేను పుట్టుమచ్చ అది పుట్టుమచ్చే ఏంటి పుట్టుమచ్చ అది ఏంటి మరి లేదు దాన్ని పుట్టుమచ్చ అంటారు. పుట్టినప్పటి నుంచి ఉంటుంది అది అంతే ఉంటాయి. కొంతమంది పెద్దగా వస్తాయి. నాకు కూడా ఉంది పెద్ద పుట్టుమచ్చ. మమ్మీ కూడా ఉంది. అక్కేది అక్కేది అక్కయ్య 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 కన్నేడు కన్న విలు కన్న విలు. నాకెళ్ళి చూసి అడిపోతావు. అలా అక్క అంటే బాగా ఇష్టం ఆయనకి. అమ్మను ఎక్కుతాడు అసలు. నానే తీసుకుంటారు వెళ్ళాడు. ఇది కన్నా బయటికి ఇక అయిపోయింది ఇంటికి. ఇక
ఇది ఇల్లు కావాలి. ఇక ఇచ్చేసినమ్మా, ఇచ్చేసిన పడుకుంటాడేమో ఇప్పుడు, నిద్ర వస్తుంది, వాడు నిద్రపోయే టైం. ఇచ్చేసినా బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఓకే, ఇంకా బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఇంకా చందు అక్క వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా పికప్ చేసుకొని వెళ్తాము. మాతో పాటు వస్తారనమాట. ఇదనమాట ఇంకా అనంత్ బర్త్డే. అసలుకి చాలా పెద్ద సస్పెన్స్లో అయిందనమాట. అనంత్ బర్త్డే ఎక్కడ చేయాలి, ఇక్కడ చేయాలా, ఖమ్మంలో చేయాలా, ఇంకెక్కడికైనా వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా అని ఓ పెద్ద సస్పెన్స్. తర్వాత లాస్ట్కి ఇక్కడే హైదరాబాద్లోనే వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది. దానికి అంటే అన్నకి ఏంటంటే పెద్దగా చేసుకోవాలి నాకు బర్త్డే. అంటే ఈ చిన్నోళ్ళ బర్త్డేలు ఎప్పుడైనా కొంచెం మా దీవెన్ బాబుదైనా ఆనందైనా ఏదో ఒక, అంటే అప్పుడు ఆ టైంలో ఏదో ఒకటి ఉండడము, కొంచెం సిచ్యువేషన్ సరిగా జరగకపోవటము, బర్త్డే సెలబ్రేషను ఎప్పుడు అట్లా అవుతూ ఉండే అనమాట. ఈసారి అన్ననైతే నాకు తెలియదు, నా బర్త్డేకి మంచిగా జరగాలి, బాగా చేయాలి, అందరిని పిలవాలి, అందరు రావాలి, నాకు గిఫ్ట్స్ రావాలి అని పాపం అన్నకి ఈసారి కుదిరింది. మ్యాక్సిమం బాగానే కుదిరింది. ఇంకా చూడాలి దాని ఎలా ఆనందం మామూలుగా లేదు. ఇందాక కాల్ చేసిన వీడియో కాల్ రెడీ అయింది, ఇట్లా క్యాబ్ పెట్టింది, అంతా ఏదో చేస్తుంది. ఓకే, మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన మాపల్లి వంట ఛానల్ని చూస్తున్న అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే దీవెన అఫీషియల్, అలాగే ఎండిటీవీ వెజ్, ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ కూడా కొత్తగా ఎవరైనా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మా అమ్మ జుట్టేస్తుంది అనుకున్నాను, కానీ లేదు, చిక్కు తీసిందంట. ఇప్పుడు వీళ్ళమ్మ వచ్చి మా అమ్మ చిక్కు తీసింది, మా అమ్మ చిక్కు తీసింది, వీళ్ళమ్మ జడేస్తుంది. మా అమ్మ చిక్కు చేసింది, మా ఉమ్మ చిక్కేస్తుంది, జడేస్తుంది. నాకేం తెలుసు, అట్నే ఉన్నాయి స్టాండ్ దుబ్బబట్టి అన్ని కొంటారండి. 2-3 జతల పైనే ఉన్నాయి షూస్. మళ్ళీ ఏది కొత్త చూడగానే అమ్మ నాన్న, అమ్మ నాన్న, వాటిని క్లీన్ చేసుకోవడం ఉండదు, పోయేటప్పుడు మెయింటైన్ చేయడం ఉండదు. ఇది నాది. ముందు వెళ్ళాలనుకున్నప్పుడు ఒక పూట ముందో లేదా ఒక 1 అవర్ ముందు వెళ్ళి మరి షూ చెప్పులు నీట్గా చేసుకుందాం, అది ఏం ఉండదు. రెడీ అయ్యి పట్టుకొని కూర్చొని ఫోన్ పట్టుకొని చూడడం, రమ్మన్నప్పుడు బయటకు వస్తారు. అబ్బా డస్ట్ ఉన్నాయి, తీరా చెప్పులు స్టాండ్కి వచ్చిన దగ్గర నుంచి షూ డస్ట్ ఉన్నాయి, చెప్పులు డస్ట్ ఉన్నాయి అంటారు. మళ్ళీ ఆయన అయితే మాది ఇక అప్పుడే దులుపుకుంటారు. అందరం రెడీ అయినాము, మా ఉమానే రెడీ అవ్వలేదు. అయితే ఇప్పుడే అక్కడ ఏమైందంటే మా దీవెన అంటుంది, అమ్మాయి ఏది ఉన్నా చిన్న చిన్న పిన్ని సూట్ తీసి బయటపడేస్తుంది అంటే, అవును అవసరం లేని అన్నీ తీసి బయటపడేయాలంటే అప్పుడు ఆ ఉమా అన్నది నన్ను కూడా పడే అన్నది. నేను అన్నా మమ్మీ ఫస్ట్ చెప్పు ఎవరన్నారు, నేను అనలే అని చెప్పదంట కాబట్టి వాళ్ళ నానే అన్నాడు. అవసరం ఉన్నాయి లేనివి అన్ని ఇంట్లో చెత్త చెదారం, కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్. చూడండి అటు సైడ్ జరుగుతుంది వర్క్, అది అయిపోయింది అనుకున్నాము, మీకు కనిపిస్తుంది. కానీ పక్కన ఇంకో ఖాళీ ప్లేస్ ఉంది, దాంట్లో కూడా బిల్డింగ్ చెప్తారు. అప్పుడు ఇప్పుడు ఇది మాకు బాల్కనీ అంతా ఇంకా క్లోజ్ అయిపోయింది. రాదనుకున్నాము మేము, ఎవరు కట్టాలి అనుకున్నాము, కానీ తొందరలోనే స్టార్ట్ చేసారు. మాకు లైటింగ్ పోద్ది ఇక వచ్చే. ఎస్, అక్కడ ఖాళీ ప్లేస్ వెనకాలిగా ఈ వెనక ఖాళీ ప్లేస్ ఉంటుంది. నేను వాళ్ళని అడిగేసి ఇక్కడ పెట్టుకుంటాము అని చెప్పి అనుకున్నా. తీసుకున్నాక ముందు నేను తీసుకొని వచ్చేలోపు ఇది తీసేసారు, స్టార్ట్ చేసారు, పిల్లర్స్ కూడా వేసేసారు. మా పార్కింగ్ చాలా మందికి, మా ఇల్లు ఇక్కడ ఉంటుంది కదా, మీకు పార్కింగ్ లేదు కదా, చాలా మందికి ఐడియా ఉంది. అడిగేది కొంతమంది, హైదరాబాద్లో మీకు పార్కింగ్ లేదు కదా, మీరు ఎక్కడ పెట్టుకుంటారు కారు అనే చాలా మందికి డౌట్ వచ్చింది. అయితే మాకు ఇక్కడే మాకు చెక్ పోస్ట్లోనే ఒక అపార్ట్మెంట్లో నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా పార్కింగ్ దొరికిందనమాట. మంత్లీ ఇంత అని పే చేయాలి. ఫ్రీగా ఎందుకు ఇస్తారు పార్కింగ్?
దగ్గర మళ్ళీ నడిచి వెళ్ళొచ్చు పక్కనే ఉంటుంది మాకు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా కొంచెం ఇబ్బంది లేకుండా కొన్ని దగ్గర ఉన్నాయి, కానీ కొంచెం బయట పెట్టుకోవాలి. బయట పెట్టుకుంటే ఏంటంటే ఎండాకాలం ఎండ, వర్షం వస్తే వర్షాలు తడుస్తుంది. టైమింగ్స్ ఇంకోటి ఏమో టైమింగ్స్ కొన్ని ఉన్నాయి. ఇవి ఏంటంటే మెయిన్ వెహికల్ ఉందంటే ఏ టైం అయినా ఏదైనా ఫోన్ వచ్చినా మంచి చెడు అయినా అర్ధరాత్రి అవుతుంది, ఎర్లీ మార్నింగ్ అవుతుంది, ఏదైనా అప్పుడు ఉండదు వెళ్ళొచ్చు అని ఒక ఆలోచన. ఇంకా అక్కడ చూద్దాం, అక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పెట్టుకుంటాము వాళ్ళ దగ్గర. అంటే ఖాళీ అంటే వాళ్ళంటే ఎవరికైనా మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కారు ఉన్న వాళ్ళు వస్తే, ఇప్పుడు వాళ్ళు ఇంటికి ఇచ్చిన వాళ్ళకి కారు లేదు, ఆ ఫ్లాట్ ఇప్పుడే వచ్చేదంట ఈ మొన్ననే. ఈ ఇప్పట్లో అయితే ఏం లేదు, అది 23 అంట. ఓల్డ్ది, అది ఓల్డ్ అపార్ట్మెంట్, 2 BHK ఓల్డ్ అపార్ట్మెంట్ అది, అదనమాట. ఇంకా ఇదైతే ఇలా బర్త్డే ఎప్పుడు ఒక కటింగ్ అవుతుందో ఏమో తెలియదు. మేము ఎప్పుడు ఈ వీడియో మేమైతే పెట్టేస్తాము, వాళ్ళు ఎప్పుడు పెడతారో తెలియదు బర్త్డే వీడియో. ఏదో కెమెరా పెట్టగానే వీడి ఫేస్ మారిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏముండవు, అది ఎట్టిసిరేస్తున్నది తిన్నది. Hmm?